జనసేన పార్టీని నమ్ముకుని మోసపోయిన వారిలో పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేని శేష్ కుమార్ ఒకరు. ముఖ్యంగా సిద్ధాంతాలు లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు నచ్చక ఆమె పార్టీని విడనాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతగా పిఠాపురంలోని ఆమె సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో శేష్ కుమార్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ జనసేన పార్టీలో సిద్ధాంతాలు కానీ ముఖ్యంగా నాయకుల మధ్య కోఆర్డినేషన్ కానీ ఎట్లా ఉంటుంది? పార్టీకి అసలు సిద్ధాంతాలు ఆశయాలు అన్నది అక్కడ ఏమీ లేదండి. ఎందుకంటే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు భావజాలం, ఆయన ఆశయాలు సిద్ధాంతాలని ఆల్మోస్ట్ కూర్చుని ఒకసారి 1 అవర్ మాట్లాడితే నేను నిజంగానే అట్రాక్ట్ అయ్యి, ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ప్రజారాజ్యం నుంచి మా సేవలు అందిస్తూనే ఉన్నాము. అలాగే మధ్యలో ఒక 8 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా మా సేవలు అందిస్తూనే ఉన్నాము. ఈ 16 సంవత్సరాల నుంచి ఇలాగా వీరికి సేవలు అందిస్తూ మా జీవితం అంతా మోసపోతూనే ఉన్నాము. అంటే మోసపోయాము అనే కంట మేము రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాము అని చెప్పడంలో చాలా, ఎందుకంటే నిజాయితీగా నేను ఒప్పుకుంటున్నాను, నేను సరైన నాయకుడిని ఎంచుకోలేకపోయాను. అది నా తప్పు, కానీ వాళ్ళది కాదు అని నేను ఈరోజు రియలైజ్ అయ్యి పార్టీ మారడం అయ్యింది. ఎందుకంటే జనసేన పార్టీలో మాత్రం ఎవరైనా ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడ జనసేన సిద్ధాంతాలు లేవు, ఆశయాలు లేవు. ఓన్లీ కేవలం భుజాన్ని వేసుకుని చంద్రబాబు నాయుడు గారిని మోయడం కోసమే జనసేన పార్టీ పుట్టిందా అన్న టైప్లో మమ్మల్ని ప్రతి ఒక్క, నేను ఒక్కదాన్నే కాదు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు పార్టీని మోసాము. 5 సంవత్సరాల నుంచి పార్టీని మోసారు. ఏ ఒక్క నాయకుడు గెలవకపోయినా, అలా ఒక్క సీటే వచ్చినా, ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా కూడా మేమందరం కూడా ఆయన్ని నిలబెట్టాలి, ఆయన 2 చోట్ల ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నిలబెట్టాలని చెప్పి మేము కష్టపడ్డమే తప్ప ఏనాడు కూడా అసలు ఇన్ఛార్జీలు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు అని చెప్పి ఏ రోజు ఒక సమన్వయ కమిటీ వేసి వాళ్ళని మా నుంచి రిపోర్ట్లు తీసుకోవడం కానీ, అసలు మీరు ఏం వర్క్ చేస్తున్నారని అడగడం కానీ మాకు తోచిన విధంగా, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మేము మాకు తోచిన విధంగా పని చేసుకు వెళ్ళిపోవడం తప్ప వారి నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. అలాగే గోదావరి జిల్లాల్లోకి మనోహర్ గారు రావడం, ఆయనకి నచ్చినట్టు ఆయన ఎంజాయ్ చేశారు. ఈ గోదావరి జిల్లాలని ఆయన ఎంజాయ్ చేసి ఆయన ఇమేజ్ పెంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మరి ఏ విధంగా ఆయన సపోర్ట్ చేశారో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కోవర్టుగా ఆయన వచ్చాడో, మరి ఏది ఏమైనా కూడా గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీని నాశనం చేసేశారు. అదే ఈరోజు నేను ఒక్కదాన్నే కదా, నాలాంటి ఎంతోమంది ఏం చేయాలో దారి తోచక బాధపడే పరిస్థితి జనసేన పార్టీ నాయకులకు ఉంది. మేడం, పవన్ కళ్యాణ్ అనేది పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నది ఈ మధ్య కాదు, 1 year నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని తప్పించారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు వస్తుంది అంటారు? తప్పదండి. ఎందుకంటే ఒక నాయకుడు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ నాయకుడిని స్వాగతించాల్సిన అవసరం నాయకులకు ఉంది, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఉంటుంది. కానీ ఆయన ఏం చేశారు, ఒక నిజంగానే ట్యూన్ చేసుకున్నప్పుడు మేము కూడా ముందే చెప్పాము, పవన్ కళ్యాణ్ గారు వస్తే మేము స్వాగతం పలుకుతామని చెప్పి. కానీ ఆయన ఏం చేశారు, చెప్పుడు మాటలు విన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిని తప్పించాల్సిన అవసరం ఏముంది? 34 నియోజకవర్గాల్లో, 2 గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఏకైక మహిళా నేత, కాపు బిడ్డను, కాపు మహిళను. మరి ఆయనకి కాపులు ఎక్కువ ఉన్నారని చెప్పి పిఠాపురం ఎంచుకున్నప్పుడు ఒక కాపు మహిళా నేతగా ఇంత కష్టపడ్డ మహిళకి ఆయన ఏం న్యాయం చేశారు? అమ్మా నేను వస్తున్నాను, ఈ సీట్లో నేను పోటీ చేయాలనుకుంటున్నాను, మీ సహాయ సహకారాలు కావాలి. ఎంతవరకు అంటే నిజంగానే మేమందరం కూడా వడంబడి ఆయనకి పనిచేసి ఉండేవాళ్ళం. కానీ 4.5 సంవత్సరం పార్టీ ఓడియక, నేను ఓడినా గెలిచినా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నేను భరోసా ఇచ్చాను, ఆయన ఇవ్వలేదు. నేను ఓడినా గెలిచినా కూడా పిఠాపురం నడిబొడ్డును ఉండి మీ అందరికీ నేను కాపలాగా ఉంటానని నేను భరోసా ఇచ్చాను జన సైనికులకి. కానీ వీళ్ళు అక్కడ కుల మతాల మధ్య రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించి, అలాగే జన సైనికులతోటి నన్ను బూతులు తిట్టించి ఒక
మానసిక క్షోభను అనుభవించేలా చేసిన ఈ పిఎస్సి సభ్యుడు పంతో నానాజీ ఆయన, అలాగే జిల్లా అధ్యక్షుడైన కందుల దుర్గేష్, వీళ్ళిద్దరూ కలిసి ఈ జిల్లాలో జరుగుతున్న ఒక మహిళా నేతని క్షోభ పడుతున్నప్పుడు అది ఎందుకు ఏంటి మేము చెప్తున్నా కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, కనీసం ఒక వార్డు మెంబర్కి పోటీకి పనికిరాని వాళ్ళని కూడా వాళ్ళు బొకేలు సాల్వాలు కప్పుతుంటే వాళ్ళని అవి తీసుకుని ఇంకేమి ఇచ్చినా తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఒక మహిళా నేతను క్షోభ పెట్టారు ఇక్కడ. అలాగే మనోహర్ గారు, ఆయన ఒక నాదెండ్ల మనోహర్ అంటే ఒక బ్రాండ్, నాదెండ్ల భాస్కర్ రావు గారి అబ్బాయిగా, అలాగే ఉమ్మడి రాష్ట్రాలకి ఒక మాజీ స్పీకర్గా ఆయనకి ఎంతో అనుభవం ఉంది కదా. మరి ఈ జిల్లాలకు వచ్చి ఒక కార్యకర్త తర్వాత ఒక వార్డు మెంబరు, తర్వాత ఒక మండల ప్రెసిడెంట్ ఉంటాడు, మండల ప్రెసిడెంట్ తర్వాత ఒక జిల్లా కార్యదర్శి ఉంటారు, కార్యదర్శుల తర్వాత ఇంకా రాష్ట్ర కమిటీ ఉంటారు. ఇంతమందిని దాటుకుని ఇన్ఛార్జ్. అలా కాకుండా ఇన్ఛార్జీలను పక్కన పెట్టి ఇన్ఛార్జీలకి ఏమైనా వాళ్ళకి ఏమన్నా కొంచెం ఎంకరేజ్ చేస్తే బలపడిపోతారేమో, ఇన్ఛార్జీలు బలపడిపోతారేమో అని కార్యకర్తలను రెచ్చగొట్టి జన సైనికులతోటి నా మీద కేసులు పెట్టి, ఎవరైనా అధికార పార్టీలతో కేసులు పెట్టించుకుంటారు. నా దురదృష్టం ఏంటంటే జన సైనికులే నా మీద కేసులు పెట్టి, నేను ఉన్న ప్లేస్లో నేను లేను, నేను కొట్టలేదన్నా ఏమో ముద్దాయిగా నేను కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, అటు పవన్ కళ్యాణ్లో కానీ జనసేన పార్టీలో కానీ నియంతృత్వ ధోరణి ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే నేను దేవుణ్ణి, నేను ఎవరికి కనిపించకూడదు, నేను నా చుట్టూ నా సెక్యూరిటీని దాటి రాకూడదు అంటే అక్కడ పార్టీ పెట్టకూడదు, సినిమాలకే పరిమితం అవ్వాలి. ఒక నాయకుడు అంటే జనాల్లోకి రావాలి, జనం మెచ్చిన నాయకుడు అవ్వాలి. అంతేగాని జనాలు నా దగ్గరికి రాకూడదంటే ఒక వారాహి యాత్రే అయింది, ఒక వారాహి వెహికల్ ఎక్కి నేను ఒక్కడే అంటే ఒక్కడే మిగులుతాడు ఆయన, ఇంకెవరు ఉండరు ఆయన చుట్టూను, ఏ నాయకుడు ఉండడు. ఈయనకి మరి ఎవరైనా డైరెక్షన్ ఇస్తున్నారా? అలా లేదు అంటే ఇదంతా కుట్రపూరితంగా జనసేన పార్టీని నిజంగానే మేము ఇదివరకు ఆరోపణలు అనుకునేవారు, నిజంగానే ఒక ప్యాకేజీకి ఈయన అమ్ముడిపోయారా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే నేను అనకూడదు, నాకు అన్యాయం జరిగిందేమో అని చెప్పి మాట్లాడుతున్నాను అని అనుకుంటారు. నాకు అన్యాయం జరిగిందని మాట్లాడట్లేదు, ఒక పార్టీ పాడైపోయింది. మనం సాధారణంగా చూస్తే ఒక పార్టీ నాయకుడు ఏం చెప్తారంటే ప్రజలకి ఇది మంచి చేస్తాను, మేము అధికారంలోకి వస్తే ఈ విధమైన పరిపాలన సుపరిపాలన ఉంటుందని చెప్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మైకి దొరికినా సరే జగన్ గారిని అదమ పదాల్లో తొక్కేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారన్న వ్యాఖ్యలే ప్రధానంగా ప్రజల మధ్యకి వెళ్ళాయి. దీన్ని ఎట్లా చూస్తారమ్మా మీరు? ఆయన సినిమా డైలాగుల నుంచి, సినిమా స్క్రిప్టుల నుంచి బయటకు రాలేకపోతున్నారండి. ఆయన ఒక 4 డైలాగులు ఎవరన్నా రాసిస్తే అక్కడ ఏం జరిగింది అన్నది ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు విషయంలోనే చెప్తున్నాం. ఆయన కొట్టారు, మా మహిళల్ని కొట్టారు అంటే అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది ఒక పంతో నానాజీ ఏం చెప్తే అది వింటారు తప్ప ఆయన ఏం జరిగిందన్నది ఆయన కళ్ళతో ఆయన చూడరు, వినరు. ఎవరో ఒకళ్ళు చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోతారు, అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి అన్నది తెలుసుకోరు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక మేనిఫెస్టో లేదు. ఆయన మేనిఫెస్టో అల్లా జగన్ గారిని తిట్టడమే. ఏదైనా నేను వస్తే నేను ప్రజలకు ఏం చేస్తాను, నేను వస్తే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, అలాగే మా నాయకుల్ని మీరు గెలిపించండి. ఇది ఏ రోజు కూడా ఆయన ఇలాంటి మాటలు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఆయనకు ఇంకోటి చేత కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, జగన్ గారిని చాలా దగ్గరగా చూసారు మీరు. అదేవిధంగా ఈ 5 ఏళ్ల పాలన కూడా మీరు చూసిన పరిస్థితి అవుతుంది. మీ అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏంటంటారు? జగన్ గారి మీద కూడా నేను రాజకీయాలు విరమించుకుని వదిలేద్దాము అని మనస్తాపంతో 7 నెలల క్రితం నన్ను వారాహి యాత్ర అయిన వెంటనే నన్ను ఇన్ఛార్జిగా తొలగించారు. వదిలేద్దామని అనుకున్న టైంలో మిథున్ రెడ్డి గారు కలవడం, అలాగే ఆయన మాటలు అంటే ఆయన హాస్పిటాలిటీ, ఆయన మాట్లాడిన తీరు చూశాక మళ్ళీ నాకు రాజకీయాల్లో ఇలా కూడా ఉంటారా అని చెప్పి ఒక నమ్మకం కలిగింది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాక నిజంగా సీఎం ఆఫీస్లోకి వెళ్తుంటే
నేనెప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను రాష్ట్ర మహిళా ప్రచార కార్యదర్శిగా చేశాను. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా ఉన్న ఆ వాతావరణంకి ఈ వాతావరణంకి నేనైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అక్కడ వెళ్తుంటే ఒక దేవాలయంలోకి వెళ్ళినట్టు, అంటే ఒక పీస్ఫుల్నెస్, ఇక్కడ మనకి న్యాయం జరుగుతుంది, ఒక నమ్మకం. అలాగే ఆయన్ని కలిసిన వెంటనే నేను ఏది అడగలేదు, అన్కండిషనల్గానే జాయిన్ అయ్యాను. ఆయన ఏమీ చెప్పలేదు, కానీ నాకు చాలా నమ్మకం కలిగింది. అంటే ఈరోజు నేను ఇన్నాళ్ళు తప్పటడుగులు వేస్తూ ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీ, జనసేన, నా 16 సంవత్సరాల జీవితం వ్యర్థం అయిపోయింది. కానీ ఈరోజు నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను. కరెక్ట్, ఈయన నాయకుడు అంటే ఇలా ఉండాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ అంటారు, అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఇది అని చెప్పి ఒక రకమైన ఆనందం కలిగింది. భావోద్వేగానికి కూడా గురయ్యాను. ఇప్పుడు పనిచేసి చూపిస్తాను నేను. మేడం, ఇంకొకటి చెప్పండి. పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ, దాదాపు 90,000 పైగా ఓటర్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఓటర్లను చూసుకునే ఇక్కడ చూజ్ చేసుకున్నారు. ఆయన సేఫ్ సీట్గా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా గట్టి ప్రత్యర్థి ఉన్నారు, వంగా గీత కూడా బరిలో ఉన్నారు. వీరిద్దరికి కంపారిజన్ ఏమని చెప్తారు మేడం? వంగ గీత గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మహిళా నేత అండి. ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్, అలాగే రాజ్యసభ ఎంపీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళొచ్చారు. అలాగే ఎమ్మెల్యేగా, ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆవిడికి ఓటమి లేదు. ఆవిడ శాంత స్వభావరాలు. ఆవిడ అంటే పిలిస్తే పలుకుతుంది మా గీతమ్మ అన్న మాట మేము ఎన్నోసార్లు, నేను పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు, అమ్మ నువ్వు గీతమ్మలా ఉండాలి, గీతగారు ఇలా ఉండేవారు. గీతగారు అంటే 10 మందిని కలిస్తే 6 గీతగారు మాట ఎత్తువారు. అంటే గీతగారులాగా, అలాగే నిజంగానే గీతగారు నా రోల్ మోడల్. ఆవిడని ఆదర్శంగానే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆవిడ గెలుపు ఓటములు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఆవిడని చూసి ఖచ్చితంగా జనాలు ఓటేస్తారు. ఆవిడ గెలుపు తథ్యం. పవన్ కళ్యాణ్కి ఏ విధంగా ఉంటుందంటారు ఈ ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుండి? పవన్ కళ్యాణ్ గారికి అక్కడ క్రేజ్ ఉండొచ్చండి. ఓన్లీ కాపులు ఓట్లు వేసినంత మాత్రాన గెలుస్తారు అన్నది నేనైతే నమ్మను. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అలాగే ఎస్సీలు ఉన్నారు, 40,000 పై చిలుకు ఎస్సీలు ఉన్నారు. దగ్గర అన్ని బీసీ కులాలు కలిపి 95,000 పైనే ఉన్నారు. అలాగే 85,000 వరకు కాపులు ఉన్నారు. ఎందుకంటే అన్ని కులాల సమ్మేళనం పిఠాపురం నియోజకవర్గం అన్నది వారి మనోభావాల్ని గెలుచుకోవడం అన్నది ఖచ్చితంగా ఒకసారి ఓడిస్తారు. అక్కడ ఖచ్చితంగా ఒకసారి ఓడి వారి వెంట నడిస్తేనే, వారి మన్ననలు పొందగలిగితే, అప్పుడు డబ్బుతో ఏమీ అక్కడ ప్రభావం ఉండదు. వారి మనోభావాలు దెబ్బతినకుండా వారి మనసుల్ని గెలవాలి. ఇది మనం చూస్తున్నాం. మాకినేని శేష్ కుమార్ ఒకటే చెప్తున్నారు, జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎలాంటి సిద్ధాంతాలు, ఆశయాలు లేవు. ఇలాంటి మాటలు నమ్మే మేమంతా కూడా మోసపోయాము. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కుమారుడిగా ఆయన చూసి మేమంతా కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను కూడా పనిచేస్తాను. ఇంకా ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వంగా గీత చాలా బలమైన అభ్యర్థి. ఖచ్చితంగా అన్ని వర్గాల నుంచి ఆమెకి మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓటమి తథ్యం. ఎందుకంటే కేవలం కాపులే ఓట్లేస్తారని నమ్మకతున్నారు. పిఠాపురంలో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటేనే అక్కడ విజయం తథ్యం అవుతుందని చెప్పి కూడా మాకినేని శేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.